ఒకవేళ నాకు పాన్ ఇండియా మూవీ వస్తే అంతకన్నా అంటే ఫర్ మీ దివిని కన్సిడర్ చేస్తున్నారంటేనే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. తెలుగు అమ్మాయి లాగా ఐ వాంట్ టు వర్క్ ఇన్ అవర్ ఓన్ ప్లేస్. ఇక్కడ ఇప్పుడు జస్ట్ దివి అని ఒక పేరు వచ్చింది. దివి అనే అమ్మాయి పెద్ద స్టార్ అవ్వాలని అనుకోనే వచ్చింది. సో ప్రతి ఒక్కడు అనుకుంటాడు కదా, నేను ఇది గెలిచాలి, నేను కొండలు పగలగొట్టాలి, ఐ హ్యావ్ టు రీచ్ దేర్. ఈవెన్ ఐ కేమ్ విత్ దట్ పాయింట్ వేర్ ఐ హ్యావ్ టు రీచ్ దేర్ అండ్ ఐ విల్ ట్రై. నేను కష్టపడుతూనే ఉంటాను అంటిల్ దాట్ మూమెంట్. అండ్ ఇఫ్ ఐ ఎవర్ గెట్ అన్ ఆపర్చునిటీ, అఫ్ కోర్స్ ఐ విల్ టేక్ దట్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఎవరికైనా ఒక టైం పీరియడ్ ఉంటుంది కదా, ఆఫ్టర్ 10 years దే హ్యావ్ టు కమ్ డౌన్, ఫాల్ డౌన్, అలా డిపెండ్స్. తెలుగు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన డైరెక్టర్, ఈ డైరెక్టర్ మూవీలో చేస్తే ఖచ్చితంగా లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అంటే, మీరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నా అని చెప్పేసి 10th పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పారు కదా, ఈయనతో చేస్తే బాగుంటుంది అనిపించే డైరెక్టర్? అలా చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు, మళ్ళీ చెప్తున్నా. బట్ ఐ వాంట్ టు వర్క్ విత్ రాజమౌళి గారు, మణిరత్నం గారు. వే ఆఫ్ మూవీస్ కొంచెం డిఫరెంట్, అంటే అందులో ఐ రియలీ వాంట్ టు డూ. అండ్ సుకుమార్ గారితో ఆల్రెడీ నేను చేస్తున్నాను, ఐ హ్యాడ్ హిమ్. అండ్ త్రివిక్రమ్ గారు అండ్ హరిశంకర్ గారి డైరెక్షన్, అలా కొంతమంది ఉన్నారు. ఐ వాంట్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. దేర్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే. అండ్ ఇండస్ట్రీకి ఒక అమ్మాయి వస్తుంది అని అంటే రకరకాల థాట్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. లైక్ కమిట్మెంట్ కానీ ఇదంతా ఇటు గుడ్డు ఉంటుంది. ఇలాంటివి మీరు ఫేస్ చేశారు? నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఐ డోంట్ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ అ విమెన్. మనం ఎలా బిహేవ్ చేస్తే మనతో అలా బిహేవ్ చేస్తారు. నాతో ఎప్పుడు నో వన్ బిహేవ్ లైక్ దట్. ఐ నెవర్ గాట్ దట్. అలా ఎవరు అడగడం కానీ, అలా బిహేవ్ చేయడం కానీ, అలా మాట్లాడడం కానీ ఎప్పుడు జరగలేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తే, బట్ యాజ్ అ ఫ్యాన్ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా చాలా ఇష్టం. ఐ రియలీ అడ్మైర్ ద వే హీ టాక్స్, అంటే ఆయన మాట్లాడుతూ ఆయన ఒక క్రౌడ్ ని మూవ్ చేసే విధానం నాకు చాలా ఇష్టం. హీ డస్ అ గ్రేట్ జాబ్. అండ్ తెలుగు ఇండస్ట్రీలో కూడా మలయాళం అమ్మాయిని ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు. ఈ కొన్ని రోజుల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా వస్తున్నారు మలయాళం అమ్మాయిలు. లైక్ ఎందుకు అలా తెలుగు అమ్మాయిలు ఎందుకు తీసుకోవట్లేదు? అది ఎందుకు అలా క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలి. మీరందరే కదా మాకు సపోర్ట్ చేయాలి. మీరు యాజ్ అ మీడియా, యూ ఆర్ ద వన్ హూ హ్యావ్ టు సపోర్ట్ అస్. యూ ఆర్ ద వన్ హూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు మీరు కూడా ఇదే తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు ఇక్కడే పనిచేస్తున్నారు, మేము ఇక్కడే పనిచేయాలి, అందరం కలిసి పనిచేయాలి. సో ఇట్ ఈస్ అప్ టు టు ద మీడియా, ఇట్ ఈస్ టు ఆల్ ద పీపుల్. యూనో వీఆర్ దేర్. మేము పర్ఫామ్ చేయట్లేదా, పోనీ డ్యాన్స్ చేయట్లేదా, పోనీ ఏం చేయట్లేదు, ఎందులో తక్కువ అవుతుంది, వాళ్ళకి వర్క్ ఇస్తున్నారని అసలు ప్రాబ్లమే కాదు. కానీ మాకు కూడా వర్క్ ఇవ్వండి ఇన్ అవర్ ఓన్ ప్లేస్. మాకు కూడా పని ఇవ్వండి. మేము వేరే వాళ్ళ లాగా మేము వేరే స్టేట్కి వెళ్ళి వర్క్ వెతుక్కునే స్టేజ్కి తీసుకురాకండి. ఐ రియలీ వాంట్ ఆల్ ద మీడియా టు సపోర్ట్. అంటే ఇప్పుడు ఈ రోజు నేను మాట్లాడుతున్నా ఇదే టాపిక్, 10 years తర్వాత ఎవరో అనుకుంటారు దివ్య అక్క మా గురించి మాట్లాడింది, దివ్య అక్క మా కోసం మాట్లాడింది, మాకు ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఇట్ బికేమ్ లైక్ మాకు ఓపెన్ అయినాయి, యూనో మేము ఎక్కడో వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఐ రియలీ వాంట్ ఆల్ ఆఫ్ అవర్ తెలుగు పీపుల్ టు వర్క్ ఇన్ హియర్. బయట కూడా అలానే ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళి వర్క్ చేయాలంటే మేము ట్రై చేస్తాం వెళ్ళి. ఇంకేంటి, ఇప్పుడు మనకి ఇక్కడ జాబ్ రానప్పుడు ఎక్కడో దగ్గరికి వెళ్ళి వర్క్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు కూడా అంతే కదా, ఇక్కడ రానప్పుడు పూణేకో బెంగళూరుకో ఇంకెక్కడికో వెళ్ళి దే గెట్ అ జాబ్. సో దట్ ఈస్ హౌ వర్క్ ఈస్. వేర్ వర్క్ ఈస్ యూ గో దేర్. సో అక్కడ వాళ్ళకి అక్కడ పని లేదు, ఇక్కడ వాళ్ళకి ఇక్కడ పని లేదు. దివి నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేస్తుంది, ఎలాంటి క్యారెక్టర్లు చేయబోతుంది? సో నేను బేసిక్గా ఒక 3-4 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అందులో రెబెల్గా, యాక్షన్ ఓరియంటెడ్, ఫైట్స్ చేస్తూ కనిపిస్తాను నేను. సో నేను కూడా చాలా వెయిట్ చేస్తున్న రోల్ ఇది. ఇట్ విల్ సూట్ మీ బేసిక్లీ. నా లైక్ పీపుల్ సే షార్ప్ ఐస్ కానీ, లైక్ నేను టోన్ అవుతున్నా, ఇప్పుడు నేను టోన్ అవుతూ నేను ఇంత వర్కౌట్ చేస్తూ ఇంత చేస్తున్న దానికి ఐ థింక్ ఇట్ విల్ సూట్ మీ. ఇప్పుడు అనసూయ గారిని చూసుకున్నట్లయితే కొన్ని క్యారెక్టర్లు స్ట్రాంగ్గా చేస్తారు. అలాంటి క్యారెక్టర్ వస్తే ఏం పరిస్థితి చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను. ఓకే. అంటే హీరోయిన్ గా కాకపోయినా సరే వేరే లీడ్ క్యారెక్టర్ లేదా బెస్ట్ క్యారెక్టర్ వస్తే ఖచ్చితంగా. మీకు ఏ క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం? అలాంటి క్యారెక్టర్ ఇష్టమా, హీరోయిన్ గా ఇష్టమా? ఆఫ్ కోర్స్ హీరోయిన్ గా ఇష్టం. ఓకే. పవర్ఫుల్ క్యారెక్టర్ అంటే ఇష్టం లేదు అంటే అది ఇది అని ఉండదు కదా. ఇట్ ఇస్ నాట్ లైక్ ఇప్పుడు నువ్వు డైలీ పప్పే తింటావా, తినవు కదా. ఒకసారి ఆవకాయ తింటావు, ఒకసారి పెరుగు తింటావు. ఇట్ ఈస్ అప్ టు ద సిచ్యువేషన్. ఇట్స్ అ సిచ్యువేషన్. యూ డోంట్ నో వాట్ విల్ కమ్ యువర్ వే.
హీరోయిన్గా చేస్తావా, ఆర్టిస్ట్గా చేస్తావా అంటే నేను వచ్చిందే హీరోయిన్ అవ్వడానికి, నేను హీరోయిన్గానే చేస్తాను. ఆ టైంలో నాకు హీరోయిన్ 5 minutes ఉన్న హీరోయిన్గానే చేస్తాను. హీరోయిన్కి ఎక్కువ స్కోప్ ఉంది. ఒక యాక్టర్ కన్నా, ఒక చిన్న క్యారెక్టర్ చేసిన దానికన్నా, సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన దానికన్నా ఆ టైంలో ఆ మూమెంట్లో హీరోయిన్కి, ఇప్పుడు ప్రమోషన్లో హీరోయిన్ నిలబడతారు తప్పితే సపోర్టింగ్ అంటే నిలబడతారు, బట్ యునో సపోర్టింగ్ క్యారెక్టరా హీరోయినా అంటే ఫస్ట్ ప్రయారిటీ విల్ బి హీరోయిన్, బికాస్ ఐ కేమ్ టు బికమ్ అ హీరోయిన్. After that, if I really get a good opportunity which has a strength in it, I will take that supporting role also. ఓకే, అయితే నేను అడిగింది రాంగ్ క్వశ్చన్ కాదు. నా క్వశ్చన్ ఏంటి అని అంటే, ఒకవేళ ఒక హీరోయిన్ క్యారెక్టర్ మీన్స్ ఎక్కువ స్కోప్ లేకుండా ఒక బెస్ట్ రోల్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు అనసూయ గారు చేసినట్టుగా అలాంటి రోల్ వస్తే దానికి ప్రియారిటీ ఇస్తారా, దీనికి ఇస్తారా? నేను హీరోయిన్కే ఇస్తాను. సో చిన్న స్కోప్ ఉన్నా సరే హీరోయిన్కే కంపల్సరీ. చిన్నదున్నా పెద్దదున్నా 5 minutes కనిపించిన హీరోయిన్. ఓకేనా? సో హీరోయిన్ అంటే హీరోయినే. ఇప్పుడు నువ్వే అంటావు కదా, మీరే అంటారు కదా, హీరోయిన్ ఆఫ్ కోర్స్. క్యారెక్టర్ అంటే యూనో అంటిల్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూఆర్ రియలీ గెటింగ్ అన్ హీరోయిన్ లాగా వస్తే ఎందుకు, వై నాట్? ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 5 minutes, దెన్ ఐ విల్ డూ దిస్ 5 minutes రోల్ అండ్ దెన్ ఐ విల్ అది కూడా చేస్తాను. ఐ విల్ డూ 2. ఓకే, ఐ విల్ నాట్ లీవ్ అన్ ఆపర్చునిటీ విచ్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. లైఫ్లో ఇంకా బెస్ట్ క్యారెక్టర్లు చేసి టాప్ పొజిషన్కి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ దివ్య గారు, నా కోసం టైం కేటాయించి వచ్చినందుకు. థ్యాంక్ యూ.